పూజ చేసినప్పుడు దారం తప్పకుండా కడతారండి. రెడ్ అండ్ యెల్లో కలర్‌లో ఉంటది బేసికల్లీ. సో, ఈ రెడ్ అండ్ యెల్లో కలర్ ఆహ్, మన ఎనర్జీ రూపంలో ఒకవేళ చూస్తే, రెడ్ అండ్ యెల్లో కలర్ ఆహ్, నెగటివిటీని చెక్ చేస్తది. చెక్ చేస్తాం అంటే అది ఆపే శక్తి ఈ వైబ్రేషన్‌కే ఉంది. రెడ్ కలర్ ఫ్రీక్వెన్సీకి, యెల్లో కలర్ ఫ్రీక్వెన్సీకి. అందుకనే మనం గడపకి యెల్లో కలర్ ఏస్తాము. రెడ్ కలర్ బొట్లు పెడతాము. చైనా వాళ్ళు కూడా చాలా మటికి ఫంక్షుయి సామాన్లు యూజ్ చేస్తారు చూసారా? దాంట్లో కూడా వాళ్ళు రెడ్ అండ్ యెల్లో కలర్స్ యూజ్ చేస్తారు ఎక్కువగా. సో, ఈ రెడ్ అండ్ యెల్లో కలర్ మౌలి అంటారు హిందీలో. మనము తాడు కడతాం చూసారా? దీనికొక స్పెసిఫైడ్ టైమ్ ఉంటదండి. ఇన్ని రోజులు అనేసి. ఇప్పుడు మాక్సిమం 11 డేస్ అనుకోండి. బేసికలీ ఈ కలర్ చేంజ్ అవ్వకూడదు. మన స్నానం చేసినప్పుడు సబ్బు తగిలి, మన చెమట తోటి ఈ ఎనర్జీ వైబ్రేషన్ షిఫ్ట్ అయిపోతది. సో, ద పర్పస్ ఆఫ్ వేరింగ్ థాట్ అది మనకి ఉపయోగం లేకుండా పోతది. అయితే మనం ఏం చేయాలి అంటే, అది తీసి ఎక్కడ పడితే అక్కడ పాడేయకూడదు. అది తీసి ఏ చెట్టుకో, దేనికో కట్టాలి మనం దాన్ని. చెత్త కుండీలో ఆటిల్లో వేయకూడదు యూజువల్లీ. సో, ఇది యూజువల్లీ నేను చూస్తాను ఒక 5, 6 మంత్స్ వరకు కూడా మనుషులు చేతుల్లోనే ఉంటది. అది వైట్ అయిపోయి, ఇంకా ఆ చేతికి అట్లా కట్టుకొని ఉంటారు. ఎస్పెషల్లీ రాఖీస్ కూడా అలా కట్టేసి ఉంచుతారు. కానీ అది మన స్వెట్, మన నెగటివిటీ కూడా దాంట్లో స్టోర్ చేసుకునే అవకాశాలుంటాయి. సో, అప్పుడు మనము దాన్ని తీసేసి ఇమ్మీడియేట్‌గా దాన్ని డిస్పోజ్ చేయాలా. నీరు ప్రవహించే నీరులో వేస్తామనో, లేకపోతే చెట్టుకి కడతామనో అట్లా చేయాల్సొస్తది. తర్వాత తావీజులు, తాయెత్తులంటాము. తావీజ్ అంటారు హిందీలో, తాయెత్ అంటాము. సో, ఇవి టాలిస్మన్స్ ఉంటాయి చూసారా? బేసికల్లీ దీంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి. ఎప్పుడైతే మనము దాని కేసింగ్ ఉంటది చూసారా? మెటల్ కేసింగ్, సిల్వర్ కేసింగ్ యూజువల్లీ మంచి మెటీరియల్‌ది ఎవరైనా ప్రాపర్‌గా మనం చేయించుకుని, దాంట్లో ఒక్కోసారి ఏ గురువైనా మంత్రం పెడతారు. ఒక చిన్న మంత్రం లాంటిది పెడతారు. సో, అది మనం యూజ్ చేసుకోవచ్చు. కానీ మాటికి మనం చూసుకోవాలా. ఆ మెటల్ బాక్స్ నెగెటివ్ అయిపోతే అది దాంట్లో లోపల నుంచి వచ్చే వైబ్రేషన్‌కి వాల్యూ ఉండదు. అది షిఫ్ట్ అయిపోతది. ఎందుకంటే ఒక సర్టెన్ వైబ్రేషన్ మీలో క్రియేట్ చేస్తానికి అది మొత్తం తయారు చేసేశారు. ఎప్పుడైతే ఔటర్ మెటల్ నెగెటివ్ అయ్యిందో, ఏదో కారణం వల్ల దే ఆర్ XYZ రీజన్స్. కానీ అప్పుడు ఏమవుతదంటే, మనం పెట్టిన వైబ్రేషన్ క్రియేట్ చేయవలసిన మంత్రము దాని వాల్యూ ఉండదు. సో, మనము తావీజ్‌లో ఒక్కోసారి మెటీరియల్ పెడతాం. కొంతమంది మెటీరియల్ పెట్టిస్తారు. ఆ మెటీరియల్ అగైన్ ఏంటంటే, ఈ తాయెత్తులు బయట దొరుకుతాయి చూసారా? అవి చాలా చీప్ మెటీరియల్ తోటి తయారు చేస్తారు. అండ్ యూజువల్లీ సమ్‌టైమ్స్ అవే నెగెటివ్ ఉండొచ్చు. దాంట్లో మనం పెట్టిన తర్వాత ఇట్ డజంట్ సర్వ్ ద పర్పస్. మనం ఏ పర్పస్ కోసం అది తీసుకున్నామో, వేసుకున్నామో దానికి అస్సలు అది సర్వ్ చేయదు. కాబట్టి మనం చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలా. తాయెత్తులు ఇవి తీసుకొని, ఈ దారాలు కట్టుకున్నప్పుడు చూసుకుంటూ ఉండాలా. ఒకవేళ దాని ఫిక్స్ టైమ్ అయిపోయిందంటే, లేపోతే మీరు ఎవరి దగ్గర అయితే తాయెత్తు తీసుకున్నారో వాళ్ళని అడగండి ఎన్ని రోజులు వేసుకోవాలో. నథింగ్ ఈజ్ లైఫ్ లాంగ్ అండి. అది లైఫ్ లాంగ్ అయితే మీకు ఆ వైబ్రేషన్ కావాల్సొస్తది. మీ బాడీకి. ఒక గురువు ప్రాపర్‌గా ఐడెంటిఫై చేశారు. కానీ మనం ఆ వైబ్రేషన్ మెయింటైన్ చేయగలిగామా? ఆ పదార్థంతో ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో అది మనం చూసుకోవాలా. ఎందుకంటే ఎనర్జీస్‌లో చాలా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ఈ మధ్యన మన చుట్టూరు ఎన్ని రకాల వైబ్రేషన్స్ ఉన్నాయంటే వైఫైస్, తర్వాత మీకు సెల్ ఫోన్స్ ఎప్పుడు చేతిలో ఉంటాయి. సో, ఈ ఈ ఎనర్జీ యూజువల్లీ ఆ పాయస్ చాలా డెలికేట్ అండ్ ఒక ప్యూర్ వైబ్రేషనల్ తాయెత్తుని తయారు చేసినప్పుడు దానికి ఇట్లాంటి ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ అండ్ ఎక్స్టర్నల్ వైబ్రేషన్స్
నుంచి పికప్ చేసుకునే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అండ్ దాని న్యాచురల్ వైబ్రేషన్ అది పోగొట్టుకొని ఇంకో వైబ్రేషన్ తోటి వైబ్రేట్ అవుతూ మొదలు పెడుతుంది. సో ఈ ఎనర్జీ విషయాల్లో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలండి. ఎస్పెషలీ ఎందుకంటే ఈ ఎనర్జీ ఎట్లా ఆపరేట్ అవుతుందో మనకు తెలియదు కాబట్టి. సో ఈ ఛానల్ ద్వారా మనము ఎనర్జీ ఎట్లా ఆపరేట్ అవుతుంది, ఎట్లాంటి టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయి, మనని ఎట్లా ఎఫెక్ట్ చేస్తాయి అని ఒక అవేర్నెస్ తీసుకురావాలని ఒక ప్రయాసం మాది ఇది.